బీపీలు, షుగర్లు మనకి ఎందుకు తగ్గట్లేదంటే నెల కాగానే గుర్తొచ్చేటివేంటి? ఈఎంఐ. ఒకప్పుడు అప్పుకు కాళ్ళు అరిగేలా తిరిగినా పుట్టేది కాదు. ఇప్పుడు బ్యాంకోడు ఫోన్ చేసి ఏమంటున్నాడు? ఎంత కావాలి చెప్పంటున్నాడు. ఆర్థికమైన ఇబ్బందులు, సామర్థ్యాన్ని మించిన ఊహలు, సామర్థ్యాన్ని మించిన ఆలోచనలు. ఇదిగో నిన్నొచ్చింది కనుక రేపు కూడా వస్తుంది, రేపు వచ్చింది కనుక ఎల్లుండి కూడా వస్తుంది, ఎల్లుండి కూడా వస్తుంది. ఎంత సింపుల్గా అనుకుంటాం అంటే, నెలకంత ఈఎంఐ కట్టాలి, 30 కట్టాలి, నాకు 60 వస్తుంది, 30 అటు ఇసిరేస్తే 30 కుటుంబం అని పోతుంటే యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు 60 ఇటు ఇసిరేయాల్సి వచ్చింది. మన క్యాలిక్యులేషన్స్ చూసారా? 30 అటు 30,000 అనుకున్నాడు. ఈ 30,000 అనుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, ఒక దోమ కొడుకు కుట్టింది, డెంగ్యూ వచ్చింది, 2 లక్షలు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు 30,000 ఇటు 30,000 అనుకున్నప్పుడు దోమ కొడుతుంది, డెంగ్యూ ఫీవర్ వస్తుంది, 2 లక్షలు అయిపోద్దని క్యాలిక్యులేషన్ ఉంటుందా? ఉంటుందా? ఉండదు. 30,000 అటు 30,000 ఇటు అన్నప్పుడు, నేను బైక్ మీద వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, ఇదిగో కాలు ఫ్రాక్చర్ అయింది, 6 నెలలు డాక్టర్ కాలు కింద పెట్టొద్దన్నాడు, ఈ 6 నెలలు ఉద్యోగానికి వెళ్ళకపోతే 60,000 కాదు కదా 600 కూడా రావన్న క్యాలిక్యులేషన్ ఏమన్నా ఉంటుందా? ఉండదు, ఉండదు ప్రియమైన వారులారా.